హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 23, 24లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దామండి. 2024 సంబంధించినటువంటి డిసెంబర్ 23, 24. సో, ఇందులో ప్రధానమైన అంశాలు చూసినట్లయితే డిసెంబర్ 23 ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో, మనకి చరణ్ సింగ్ గారి సో, ఓహ్, రైతులకి ఎంతో కృషి చేసినటువంటి వ్యవసాయ రంగానికి కృషి చేసినటువంటి మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23ని కిసాన్ దివస్‌గా, జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకుంటారు. సో, మరి డిసెంబర్ 23 ఆ ఇంపార్టెంట్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ నిర్దేశక్‌ని జాతికి అంకితం చేయడం జరిగింది. అంటే తీర ప్రాంత గస్తీ ఇలాంటి విషయాల్ని చూసుకోవడానికి ఐఎన్ఎస్ నిర్దేశక్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఓడని సో, జాతికి అంకితం చేయడం జరిగింది. సో, మనకి ఆ సంబంధించిన విషయం చూద్దామండి. అండ్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సో, నూతన చైర్మన్‌గా రామసుబ్రమణ్యన్ నియమితులు కావడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో జల మార్గాల్లో సరుకు రవాణాని ప్రోత్సహించే విషయంతో జలవాహక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు సో, కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది. సర్బానంద్ సోనోవాల్. ఆ విశేషం చూద్దాం. సో, మరి వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ అని ఒక నివేదిక టేస్ట్ అట్లాస్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఓకేనా? ఆ సంబంధించిన విశేషం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్‌లో మనం చూసినట్లయితే ఖోఖో ప్రపంచ కప్ 2025ని అంటే మొదటి ప్రపంచ ఖోఖో కప్ అండి ఇది ఖోఖో క్రీడ. సో, ఆ ఖోఖో క్రీడకు సంబంధించిన మొదటి ప్రపంచ కప్‌ని మన భారతదేశం నిర్వహిస్తుంది. ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఏ సిటీస్ దీనికి నగరాలు దీనికి ఇక్కడ వెన్యూగా ఉన్నాయి. ఆ విషయాలు చూద్దామండి. ఇవి మనకి ఉన్నటువంటి అంశాలండి. మరికొన్ని వాటిని కూడా డిస్కస్ చేద్దాం ఇందులోనే. సో, మరి జాతీయ రైతుల దినోత్సవం. సో, ప్రతి సంవత్సరం గూడా మనం 2001 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23 మనం ఎలా జరుపుకుంటున్నామంటే, నేషనల్ ఫార్మర్స్ డేగా జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఎవరి యొక్క సంబంధించినటువంటి జయంతి, ఎవరి యొక్క నేపథ్యం ఏందంటే, సో, చరణ్ సింగ్ అండి. మాజీ ప్రధానమంత్రి అయినటువంటి చరణ్ సింగ్ గారి యొక్క జయంతి. మరి చరణ్ సింగ్ గారి జయంతి సో, ఇది మనం జరుపుకుంటాం డిసెంబర్ 23. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం మరి రైతుల దినోత్సవం అని చెప్పేసి అంటే ఇక్కడ 2001 నుండి ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి చరణ్ సింగ్ గారి యొక్క నేపథ్యం ఏందంటే వీరు ఎక్స్ సీఎం ఆఫ్ ది వీరు ఉత్తరప్రదేశ్ సీఎం కూడా పనిచేయడం జరిగింది. అండ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన భారతదేశ ప్రధానమంత్రి కూడా వీరు పనిచేయడం జరిగింది చరణ్ సింగ్ గారనమాట. సో, ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత కాలంలో వీరు సో, మరికి భారతీయ క్రాంతి దళ్ అనే ఒక పార్టీని కూడా వీరు ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇక మరి వీరి యొక్క నేపథ్యం మరి చరణ్ సింగ్ గారు ఈ మనకు న్యూస్‌లో ఉన్న 2024లో కారణం ఏందంటే మనకి వీరికి మన భారతదేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డ్ కూడా ఇచ్చారండి. సో, ఫ్రెండ్స్ మనందరికి కూడా తెలుసు. సో, 2024 సంవత్సరానికి ఫస్ట్ టైమ్ అనమాట భారతరత్న అవార్డ్‌ని 1954లో మనకి ప్రారంభించడం జరిగింది. మన భారతరత్న అవార్డ్‌ని మన భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా అంటే భారతరత్ననే. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న 1954లో ప్రారంభించిన తర్వాత ఇప్పటికి కూడా ఎవ్వరికి కూడా అంటే ఒక సంవత్సరంలో ఐదుగురికి ఇయ్యలేదు. ఫస్ట్ టైమ్ అనమాట ఈసారి ఐదుగురికి ఇవ్వడం జరిగింది. సో, మరి ఈ ఐదుగురిలో ఒకరొచ్చేసి మనకెవరంటే, సో, చౌదరి చరణ్ సింగ్ గారనమాట. సో, ఒకరొచ్చేసి మనకి 2024లో భారతరత్న అవార్డ్ గ్రహీతలు. 2024లో సో, అవార్డీస్ అనమాట. భారతరత్న అవార్డీస్ ఎవరని జెప్పేసంటే ఇక్కడ ఒకరొచ్చేసి కర్పూరి ఠాకూర్ గారండి. మరి కర్పూరి ఠాకూర్ గారికిచ్చారు. వీరి యొక్క నేపథ్యం ఏంటంటే, వీరు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గారు వారికిచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్‌కే అద్వానీ గారికిచ్చారండి. ఎల్‌కే అద్వానీ గారికిచ్చారు. వారితో పాటుగా మనకి పివి నరసింహారావు గారికిచ్చారు. మన భారతదేశ సో, మాజీ ప్రధాని అండ్ ఇంకొకటి మన దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి మన తెలుగువారు పివి నరసింహారావు గారికిచ్చారు. తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారండి. ఎంఎస్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. సో, వీరు హరిత విప్లవం పితామహుడు వీరికిచ్చారు. అంతేగాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకిప్పుడు చౌదరి చరణ్ సింగ్ గారు గూడా సో, ఈ ఈ సంబంధించిన అవార్డ్‌ని 2024లో భారతరత్న అవార్డ్‌ని ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈసారి ఫస్ట్ టైమ్ అన్నమాట. అందులో మీకోసం మొన్న రీసెంట్‌గా జరిగిన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో గూడా వచ్చింది. ఏమని వచ్చిందంటే 2024లో భారతరత్న అవార్డ్ పొందని వారని జెప్పేసి అనడం జరిగింది. అలాంటప్పుడు ఈ ఐదుగురికి ఇవ్వడం జరిగిందనమాట. అలా చరణ్ సింగ్ గారి యొక్క నేపథ్యం ఇలా ఉందండి. సో, ఆ విషయాన్ని గూడా గమనించాలండి. వీరు ఉత్తరప్రదేశ్‌కి
ఎక్స్ సీఎం ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వీరు పనిచేయడం జరిగింది చరణ్ సింగ్ గారు. ఎప్పటి నుండి మనం రైతుల దినోత్సవం జరుపుకుంటున్నామంటే 2001 నుండి మనం రైతుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందనమాట. ఇది ఎవరి యొక్క జయంతిని? చరణ్ సింగ్ గారి యొక్క జయంతిని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో మనకు మరికొన్ని అంశాలు మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇక్కడ ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ నిర్దేశక్‌ని జాతికి అంకితం చేయడం జరిగిందండి. ఇండియన్ నేవల్ షిప్ నిర్దేశక్ అని చెప్పి ఐఎన్ఎస్ నిర్దేశక్ అండి. ఇదొక ఓడ అనమాట. మరి ఈ నిర్దేశక్ ఐఎన్ఎస్ నిర్దేశక్ అంటే పాత్ ఫైండర్ అని అర్థం వస్తదనమాట. అర్థం పాత్ ఫైండర్ అని అర్థం వస్తది. అంటే అంటే ఇదేంటంటే ఒక వెసెల్ లాగా, ఒక ఓడలాగా ఉపయోగపడుతది. ఇదేంటంటే ఇక్కడ సర్వే వెసెల్ అని చెప్పేసి అంటామనమాట. అంటే సర్వే చేస్తదనమాట. ఇది సర్వే వెసెల్ అంటాం. ఏ తరహా వెసెల్ అంటే సర్వే వెసెల్. సర్వే చేస్తది నీటిలో హైడ్రోగ్రాఫీగా ఎంతుంటుంది, నీటి యొక్క లోపట ఎంత లోతుంది, ఇలాంటి విషయాలపైన సర్వే చేసే వెసెల్ ఐఎన్ఎస్ నిర్దేశక్‌ని. సో, కేంద్ర మరి రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ సేతి అండి. సంజయ్ సేతి గారు దీన్ని దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే మనకి రాజ్‌నాథ్ సింగ్ గారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే సంజయ్ సేతి దీన్ని ప్రారంభించారు. సో, మరి విశాఖపట్నంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. జాతికి అంకితం చేయడం జరిగింది. సో, మన నావల్ డాక్ యార్డ్‌లో విశాఖపట్నంలో ఉన్నట్టు విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. అంటే జాతికి అంకితం చేయడం అంటే ఏంటంటే సేవలు ప్రారంభించబడినాయని అర్థం చేసుకోవచ్చనమాట. ఇటీవల ప్రారంభించిన ఐఎన్ఎస్ నిర్దేశక్ ఏ తరహా సంబంధించిన ఓడ అంటే సర్వే వెసెల్. ఎవరు ప్రారంభించారంటే సంజయ్ సేతి గారు జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో దీన్ని జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. ఇదొకటి మనకి డిఫెన్స్ సంబంధించిన విషయం, రక్షణ సంబంధించిన విషయాల్లో గాని, ఇట్లా మన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మరికొంత విషయం అండి ఇక్కడ మరొక విషయం జలవాహక్ అనే కార్యక్రమం. జలవాహక్ అనే ఒక పథకం అండి. జలవాహక్, జల్ వాహక్ అంటే జలం మీద మనం వాక్ అంటే మార్గాన్ని ఏర్పాటు చేసుకొని సరుకులు రవాణా చేసే కార్యక్రమం అనమాట. ఈ జలవాహక పథకం గురించి మనకి కేంద్ర మంత్రి అయినటువంటి ఈ శాఖకు మంత్రిగా పనిచేసే ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే అంతర్గత జల రవాణా శాఖ మంత్రి అయినటువంటి, షిప్పింగ్ శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ గారు దీనిపైన ఒక ప్రకటన చేశారు. సర్బానంద సోనోవాల్ కేంద్ర జల రవాణా శాఖ మంత్రి వీరు ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో జల మార్గాల్లో సరుకు రవాణాని ప్రోత్సహించడానికి జల మార్గాల్లో సరుకు రవాణాని ప్రోత్సహించడం అనే ప్రధానమైన ఉద్దేశంతోనే ప్రోత్సహించడానికి ఒక జల వాహక పథకాన్ని ప్రోత్సహించేందుకు జల వాహక పథకాన్ని ప్రారంభించినట్లు సర్బానంద్ సోనోవాల్ వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. సో, ఇది మనకి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో మరి ఈ ఇన్లాండ్ కోస్టల్ షిప్పింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాయి. ఇందులో జలవాహక పథక కార్యక్రమంలో ఏ సంస్థలు అంటే కేంద్ర జల రవాణా శాఖ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఏ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇందులో భాగస్వామి అవుతున్నారు. ఈ యొక్క జలవాహక పథకాన్ని అమలు చేసే విషయంలో. అంతేకాకుండా ఇన్లాండ్ కోస్టల్ షిప్పింగ్ సంస్థ అంటే కోస్టల్ అంటే తీర ప్రాంతం అని అర్థం వస్తుంది. ఈ షిప్పింగ్ సంస్థ అంటే వీటిని షిప్స్‌ని ఆ విధంగా సప్లై చేసేదన్నమాట సంస్థ వాళ్ళు. ఈ 2 సంస్థలు భాగస్వామై జలవాహక పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఇట్లా అడిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అండి. ఇక్కడ మరొక అంశం న్యూస్‌లో ఉండడం జరిగింది. సో, ఫ్రెండ్స్ గమనించాల్సినటువంటి అవసరంలో ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ అని చెప్పేసి అంటాం. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. జాతీయ మానవ హక్కుల సంస్థ. మరి ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటాం. ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. జాతీయ మానవ హక్కుల సంస్థ. మరి ఈ సంస్థకి మొన్నటి వరకు చైర్మన్‌గా ఎవరు ఉండేవారంటే ఇన్ఛార్జిగా ఉండేవారు ఒక చైర్మన్‌గా విజయభారతి సయ్యన్ అనేవారు. సో, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాని అధ్యక్షతన సమావేశమైనటువంటి ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎవరిని నియమించడం జరిగింది ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా అంటే ఇప్పుడు
సో, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం అండి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ ఎవరండి? జస్టిస్ రామసుబ్రహ్మణ్యం. జస్టిస్ రామసుబ్రహ్మణ్యం అండి. జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్. జస్టిస్ రాజస్ రా ఎవరండి? జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్‌ని నియమించడం జరిగిందనమాట. ఎవరు? ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నూతన చైర్మన్‌గా. సో, మరి ఇదొక ఇంపార్టెంట్ అండి. వీరి యొక్క పదవీ కాలం ఎలా ఉంటుందంటే 5 ఇయర్స్ అనే గావాలి. లేకపోతే 70 ఇయర్స్ 70 ఇయర్స్ కాగానే రిటైర్మెంట్ అయితారు. లేదా 5 ఇయర్స్ వరకు పనిచేస్తారు. అంటే ఆ 70 ఇయర్స్ అది కొలమానంగా తీసుకుంటారు. మరి, మరి ఎవరిని నియమించడం జరుగుతుందంటే భారత సుప్రీం కోర్ట్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాళ్ళని గానివ్వండి, లేదా సుప్రీం కోర్ట్‌లో న్యాయమూర్తిగా జడ్జిగా పనిచేసిన వాళ్ళని గాని తీసుకోవడం జరుగుతది. ఈ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి చైర్‌పర్సన్‌గా తీసుకోవడం జరుగుతదనమాట. సో, మరి వీరి యొక్క సమాచార నేపథ్యం చూసినట్లయితే, సో, మరి ఒక జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారి యొక్క నేపథ్యం ఏందంటే, గతంలో వీరు ఒకన ఈ తెలంగాణ హైకోర్ట్‌లో న్యాయమూర్తిగా పనిచేశారు వీరండి. అంతేగాకుండా మరొక విషయం ఏందంటే, వీరు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా కూడా వీరు పనిచేయడం జరిగిందనమాట. హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్‌కి మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అంతేగాకుండా వీరు 2019 నుండి 2023 వరకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జడ్జిగా కూడా పనిచేయడం జరిగింది. అంతకన్నా ముందు తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్‌లో వీరు సో, మనకి న్యాయమూర్తిగా కూడా వీరు పనిచేయడం జరిగిందనమాట. ఇలా చూడండి వీరి యొక్క నేపథ్యం ఒకటి. ఏందంటే ఒకటి వచ్చేసి తెలంగాణ హైకోర్ట్‌కి న్యాయమూర్తిగా పనిచేశారు గతంలో. హిమాచల్ ప్రదేశ్‌కి రాష్ట్ర హైకోర్ట్‌కి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 నుండి 2023 మధ్యలో వీరు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి జడ్జిగా కూడా పనిచేయడం జరిగిందనమాట. జస్టిస్ రామర్ సుబ్రహ్మణ్యం గారి యొక్క నేపథ్యం అనమాట. ఒక్కోసారి వారు అంటే ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీకి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి చైర్మన్‌గా నియమితులైనటువంటి వారి యొక్క నేపథ్యం ఏంటి ఇలా అన్నప్పుడు ఈ సమాజ విశేషాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక దీంతో పాటుగా మరికొంత సమాచారం ఉందండి. కాంపిటీటివ్ పాయింట్ ట్యాబ్‌లో ఉపయోగపడే మరొక అంశము మనకి వార్తల్లో వ్యక్తులు ఈసారి చాలామన్నారండి. మనకెవరంటే వార్తల్లో వ్యక్తులుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒకన శ్యామ్ బెనగల్ గారు మనకు న్యూస్‌లో ఉన్నారు. శ్యామ్ బెనగల్ గారండి. శ్యామ్ బెనగల్ గారు. సో, మరి వీరి యొక్క నేపథ్యం ఏంటి? సో, శ్యామ్ బెనగల్ గారండి. మరి శ్యామ్ బెనగల్ గారు యొక్క నేపథ్యం ఏంటి అంటే వీరు సో వీరు నై ఒక వీరు ఫేమస్‌గా ప్రపంచ స్థాయికి మన భారతీయ సినిమాని కళాత్మక సినిమాలని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపుగా ఆ విధంగా తీసుకొచ్చిన వారిలో వీరు కూడా ఒకరు అని చెప్పొచ్చు శ్యామ్ బెనగల్ గారు. మరి శ్యామ్ బెనగల్ గారు మరణించడం జరిగిందండి. ముంబైలో మరణించడం జరిగింది. వారు 90 సంవత్సరాల వయసులో 90 ఇయర్స్ వయసులో వీరు ముంబైలో వీరు మరణించడం జరిగింది శ్యామ్ బెనగల్ గారు. కానీ వీరు పుట్టింది మాత్రం మనకు మన తెలుగు నేలపైన వీరు పుట్టడం జరిగింది. సో, మరి శ్యామ్ బెనగల్ గారు హైదరాబాద్‌లో పుట్టారండి. జననం వచ్చేసి 1934 డిసెంబర్ 14న వీరు హైదరాబాద్‌లో వీరు జన్మించడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు 2024 డిసెంబర్ 23న వీరు ముంబైలో మరణించడం జరిగింది శ్యామ్ బెనగల్ గారు. సో, వీరు ఎన్నో సినిమాలకు దర్శకత్వం, ఎన్నో సినిమాలు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అడ్వర్టైజ్‌మెంట్ చేయడం జరిగింది. డాక్యుమెంటరీస్ అండ్ ఎన్నో క్లాసికల్, క్లాసిక్ ఫిల్మ్స్ అనమాట. మంచి శాస్త్రీయమైనటువంటి మంచి అంటే శాస్త్రీయం అంటే ఆర్ట్ అనమాట. కళాత్మకమైన సినిమాలు వీరు తీయడం జరిగింది. శ్యామ్ బెనగల్ గారు. మరి శ్యామ్ బెనగల్ గారు తీసినటువంటి తొలి సినిమా అండి. సో, మరి 'అంకుర్' అండి. సో, ఫస్ట్ సినిమా అనమాట. మొదటి సినిమా. శ్యామ్ బెనగల్ గారి యొక్క మొదటి చిత్రం ఏది? వారు దర్శకత్వం వహించినటువంటి మొదటి చిత్రం వచ్చేసి ఏదంటే 'అంకుర్' అనే సినిమా అండి. 'అంకుర్' అనే ఒక సినిమా. ఇది కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించింది ఈ సినిమా 'అంకుర్' అనే సినిమా. అండ్ శ్యామ్ బెనగల్ గారి యొక్క చివరి సినిమా వారు దర్శకత్వం వహించినటువంటి చివరి చిత్రం వచ్చేసి సో 'ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్' అండి. సో 'ముజీబ్' అనే చిత్రం అండి. 'ముజీబ్' అని చెప్పేసి ద మేకింగ్ ఆఫ్ నేషన్ అనే సినిమా అనేది వారి యొక్క చివరి చిత్రం అండి. సో 'శ్యామ్ బెనగల్' గారు తీసిన చిత్రాల్లో ఇదొకటనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సో మరి అంతేకాకుండా వీరు తీసిన సినిమాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. మనకి కొన్ని టీవీలలో కూడా ప్రసారమైనయి. ధారావాహిక అంటారు కదా! సీరియల్స్ కూడా ప్రసారం కావడం జరిగింది. అందులో ఒకటొచ్చేసి 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు. ఈ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' అనే పుస్తకాన్ని రచించిన వారొచ్చేసి మనకి మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని రచించారు. 'డిస్కవరీ ఆఫ్ ఇండియాని' ఆ పుస్తకం తీసుకొని ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ వారు ఒక ధారావాహిక కూడా తీయడం అంటే సీరియల్ కూడా దూరదర్శన్‌లో ఇది ప్రసారం కావడం ఒక ధారావాహికగా ఇది కూడా వారే తీయడం జరిగిందనమాట. అంతేకాకుండా తెలుగులో కూడా వీరు 'అమరావతి కథలు' అనే పేరుతో కూడా 'అమరావతి కథలు' అనే పేరుతో కూడా ధారావాహిక సీరియల్స్‌ని తీయడం జరిగింది. సో, మనకి ఎవరండి? శ్యామ్ బెనగల్ గారు.
మరి శ్యామ్ బెనగల్ గారు తీసినటువంటి సినిమాల్లో మరికొన్ని చాలా ఫేమస్ అయినాయి. ఒకటొచ్చేసి 'చరణ్ దాస్ చోర్' అనే ఒక సినిమా కూడా చాలా గుర్తింపు పొందింది. దాంతో పాటుగా 'మంథన్' అనే సినిమా అండి 'మంథన్'. సో, 'మంథన్' అనే సినిమా కూడా చాలా పేరొందడం జరిగింది. దాంతో పాటుగా 'భూమిక' అండి. సో, 'భూమిక' అనే సినిమా కూడా పేరొందడం జరిగింది. అంతేకాకుండా 'అనుగ్రహం' అనే సినిమా గూడా అంటే ఇవి సినిమాలు పేరొందినటువంటి సినిమాలనమాట. 'త్రికాల్' అనే సినిమా, దాంతో పాటుగా 'సుహాస్' అనే ఒక సినిమా గూడా ఎంతో పేరొందడం జరిగింది. అంతేకాకుండా 'జునూన్' అనే సినిమా గూడా ఎంతో పేరొందడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని పేరొందిన సినిమాలు ఇవ్వడం జరిగింది పేపర్‌లో. వాటిని మనకి అందించడం జరుగుతుంది. మరి వీరు చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చిందండి. 1976లో భారతదేశ అత్యున్నతమైన పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ అంటే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ వచ్చింది. 1991లో 1991లో వీరు పద్మభూషణ్ అవార్డ్‌ను కూడా పొందడం జరిగిందండి. భారతదేశం అత్యున్నతమైనటువంటి మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్. అంతేకాకుండా 2005 సంవత్సరంలో వీరికి మన భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వీరు వీరికి అవార్డు పొందడం జరిగింది. అంతేకాకుండా వీరికి 2013 సంవత్సరానికి మనకి ఒక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుని కూడా వీరికి ఇవ్వడం జరిగిందనమాట. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి ఫౌండేషన్ ఇస్తుంది ఈ అవార్డుని. అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఇస్తుంది. 2013లో సో, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు కూడా వీరికి రావడం జరిగిందనమాట. ఇది శ్యామ్ బెనగల్ గారి యొక్క నేపథ్యం. ఇటీవల మరణించినటువంటి శ్యామ్ బెనగల్ గారి యొక్క నేపథ్యం పైన అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరొకటి మనకు వార్తలో ఉన్నటువంటి అంశంగా ఉంది ఏంటంటే, మనకి ఓం ప్రకాష్ చౌతాల్ అండి. వీరు కూడా మన న్యూస్‌లో ఉన్నారు. సో, ఓం ప్రకాష్ చౌతాల్ అండి. ఓం ప్రకాష్ చౌతాల. సో, వీరి యొక్క నేపథ్యం ఏంది? ఓం ప్రకాష్ చౌతాల గారి యొక్క నేపథ్యం ఏం చెప్పేసి అంటే ఇక్కడ ఓం ప్రకాష్ చౌతాల్ అండి. వీరు హర్యానా మాజీ ముఖ్యమంత్రి అండి అండ్ ఇండియన్ నేషనల్ లోక్‌దల్ పార్టీకి చెందినవారు. ఎక్స్ సీఎం ఆఫ్ ది హర్యానా అండ్ హర్యానాకు వీరు 5 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రిగా వీరు పనిచేయడం జరిగింది. 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 నుండి 2005 మధ్యలో 5 సార్లు ముఖ్యమంత్రిగా వీరు పనిచేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, మీరు ఓకేనా? మరి ఓం ప్రకాష్ చౌతాల గారు మరణించడం జరిగింది. సో, వీరు ఏ పార్టీకి చెందినవారంటే ఇండియన్ నేషనల్ లోక్‌దల్ పార్టీకి చెందినవారండి. ఇండియన్ నేషనల్ లోక్‌దల్ పార్టీ అండి. ఇండియన్ నేషనల్ లోక్‌దల్ పార్టీకి చెందినవారు. సో, ఈ యొక్క ఎవరండి? ఓం ప్రకాష్ చౌతాల్ అనమాట. కాబట్టి వార్తల్లో వ్యక్తులుగా వీరు మనకు ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఉందండి. సో, ఏందంటే ఇక్కడ వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ అంటే టేస్ట్ అట్లాస్ అనే రిపోర్ట్ అనమాట. టేస్ట్ అట్లాస్ అంటే ఏంటంటే, అట్లాస్ అంటే జనరల్‌గా మనకి ప్రపంచ పటం అంతా కనబడుతది. అట్లాస్ అంటే రాయల్ అట్లాస్ ఇట్లాంటి. అట్లాస్‌లో మరి మంచిగా ఫుడ్‌కి ఫేమస్ అయిన నగరాలేవి? అంటే తినే ఆహార పదార్థాలకు ఫేమస్ అయిన నగరాలు. ఇది మనం టేస్ట్ అట్లాస్ అనే రిపోర్ట్ అనమాట. ఒక నివేదిక దీనికి ఇంకొక పేరుంది. ఏమంటారంటే వరల్డ్ టేస్ట్ అట్లాస్ ఇంకో పేరు ఏమిచ్చారంటే వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ అనమాట. మంచిగా ఆహారం దొరికే నగరాలని జెప్పేసి 2024 అండ్ 25 పేరుతో ఒక నివేదిక విడుదల చేశారు. టాప్ 100 నగరాలు విడుదల చేయడం జరిగింది. ఏందంటే టాప్ 100 నగరాలు విడుదల చేశారు. టాప్ 100 నగరాలు ఏమున్నాయి? ఈ ఆహార పదార్థాలు మంచిగా లభ్యమయ్యే వాటిలలో అంటే మన భారతదేశానికి చెందినటువంటి 6 నగరాలకి ఇలా చోటు లభించింది. 6 నగరాలు. మన భారత్‌కి చెందినటువంటి 6 నగరాలకు చోటు లభించింది. దీనికన్నా ముందు మరి టాప్ 3 వరల్డ్‌లో టాప్ ఫుడ్ సిటీస్‌లో టేస్ట్ అడ్రస్‌లో మరి మంచిగా ఫుడ్ లభ్యమయ్యే వాటిలల్లో ఏ సిటీస్ ముందంజలో ఉన్నాయి అంటే ఇక్కడ ఇటలీ అండి. ఇటలీ మొదటి 3 నగరాలు కూడా ఇటలీ అన్నమాట. టాప్ 3లో ఇటలీ అన్నమాట. ఇటలీలోని నేపుల్స్ అని చెప్పేసి ఒక నగరం ఉందండి. ఇక్కడ నేపుల్స్‌లో దొరికే ఈ పిజ్జా మార్గరేట్ అనేది మస్తు పిజ్జాస్ అన్నమాట. మార్గరేట్ అవి టాప్ ఫుడ్‌లో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇటలీలో ఇంకొకటి ఉందండి. ఇటలీలో ఇంకొక నగరం మిలాన్ నగరం. ఇదనే నగరాలన్నమాట. నేపుల్స్ అనే నగరం, మిలాన్ నగరంలో కూడా సో రిసొట్టో ఆర్గా మిలాన్స్ అనే ఒక ఫుడ్ అనేది చాలా ఫేమస్ ఉందన్నమాట. అండ్ ఇటలీలో ఇంకొక నగరం ఉంది. అది బొలన్గో అండి. ఇక్కడ ఉన్నటువంటి సో మనకి టాగ్లియో టెలి అల్‌రాగా అని చెప్పేసి ఒక వంటకం అనేది మస్తు ఫేమస్ అనమాట. టాప్ 3 కూడా వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్‌లో టాప్ 3 కూడా ఇటలీకి చెందిన నగరాలనేది ఉండడం జరిగింది. మరి భారతదేశంలో నగరాలు ఏవి మరి ఉన్నాయి 6 నగరాలు టాప్ 6గా ఉన్నాయంటే ఒకటి ముంబై అండి. ముంబై అంటే మనకు వెంటనే గుర్తుకొస్తది వడపావ్. ముంబైలోని వడపావ్ ఇలాంటి ఆహార పదార్థాలనేది దాని ద్వారా ముంబై అనేది భారతదేశంలోనే అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 6వ స్థానం ఉంది.
అంటే ఈ ఆహార పదార్థాల విషయంలో వడపావు సంబంధించిన విషయంలో అనమాట. మరి తర్వాత ముంబై తర్వాత రెండో నగరం ఏదంటే అమృత్‌సర్ అనమాట. అంటే పంజాబీ వంటకాలకు ఫేమస్ ఉంటది ఇక్కడ అమృత్‌సర్. మరి అమృత్‌సర్ 43వ స్థానం ఉంది. తర్వాతొచ్చేసి మనకి న్యూ ఢిల్లీ అండి. సో, న్యూ ఢిల్లీ గూడా కొన్ని అక్కడున్న దొరికే డిషెస్ ప్రకారం ఇక్కడ మొగలాయి డిషెస్ ప్రకారం 45వ స్థానం ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నగరం అనేది 50 స్థానం ఉంది. మంచి దమ్‌కా బిర్యానీ ఇవన్నీ ఫేమస్ కదా! మనకి 50వ స్థానం ఉంది. తర్వాత వచ్చేసి కోల్‌కత్తా వచ్చేసి మనకేందంటే, కోల్‌కత్తా వచ్చేసి 71వ స్థానం ఉంది. అండ్ చెన్నై వచ్చేసి మనకి ఆహార పదార్థాల లభ్యత విషయంలో మంచిగా 75 ప్లేస్ ఉందండి. మొత్తం గూడా ఇక్కడ ఎన్ని నగరాలంటే మన భారతదేశం ఎన్ని నగరాలలో చోటు సంపాదించడం జరిగింది టెస్ట్ అట్లస్‌లో అంటే 6 నగరాలు ముంబై, అమృత్‌సర్, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నై అనమాట. అంటే జనరల్‌గా ముంబైకి మాత్రమే ఇచ్చారు వడపావ్ అని చెప్పి. మిగతా వాటిలో అక్కడ దొరికే ఒక లోకల్ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. సో, ఇది టేస్ట్ అట్లస్ 2024, 25 రిపోర్ట్‌కి సంబంధించిన విశేషం. ఒక్కోసారి రిపోర్ట్‌లు, నివేదికల విషయంలో అడుగుతున్నటువంటి అంశం అనమాట. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు స్పోర్ట్స్ అప్డేట్‌లలో ఒకటుంది. ఖోఖో ప్రపంచ కప్ అండి. మరి ఖోఖో ప్రపంచ కప్ నేపథ్యం ఏందో చూద్దామండి. ఖోఖో ప్రపంచ కప్. సో, మరి ఖోఖో అంటే మనకి ఖోఖో ప్రపంచ కప్ 2025 మొదటిసారి నిర్వహిస్తారన్నమాట. మొదటి ప్రపంచ ఖోఖో కప్ అనమాట ఇది. సో, మన భారతదేశం నిర్వహిస్తుంది. భారతదేశం న్యూఢిల్లీలో దీన్ని నిర్వహిస్తున్నారు. సో, న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ అండ్ నోయిడా 2 ప్రాంతాలు నిర్వహిస్తున్నారండి. నోయిడా ఇండోర్ స్టేడియం అండ్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రెండిట్లలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఒక నా న్యూఢిల్లీ అండ్ ఇండియా. ఎందుకోసం 2 ఏ నగరాలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి అంటే 2 నగరాలు నిర్వహిస్తున్నాయండి నోయిడా. సో, న్యూఢిల్లీ, నోయిడా అండి. సో, ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. అండ్ ఖోఖో అంటే మనకి ఎంతమంది ఆడతారంటే 12 మంది ఆడతారు. మనకి ఆ 12 మంది అసలు ప్లేయర్స్ ఉండేది 12 మంది. కానీ 9 మంది ఉంటారనమాట ఎక్స్‌ట్రా ప్లేయర్స్‌తో. మరి ఈసారి 15 మంది అని అంటున్నారు. చూడాలి వాళ్ళు అధికారికంగా ప్రకటించే దాన్ని బట్టి. జనరల్‌గా అయితే 8 మంది కూర్చుంటారు లైన్‌లో. ఒకరైతే వేరే వాళ్ళని ఇట్లా ఆహ్, ఒకరు పరిగెత్తడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అపోనెంట్ టీమ్ వాళ్ళు ఇలా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మరి ఖోఖోకు ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు రాబోతుంది. జనవరిలో నిర్వహిస్తున్నారు. జనవరి 2025 డేట్ కూడా ఫిక్స్ అయినాయి. జనవరి 13-19, 2025లో నిర్వహిస్తున్నారు ఈ కప్‌ని భారతదేశం నిర్వహిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జాతీయ ఒలింపిక్ సంఘం వాళ్ళు ఈ యొక్క ఖోఖోని నిర్వహిస్తున్నారండి. ఎవరు నిర్వహిస్తున్నారంటే జాతీయ ఒలింపిక్ సంఘం ఈ యొక్క ఖోఖోని నిర్వహిస్తుంది. మరి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరొక విషయం ఉంది. ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి ఇక్కడ. మహిళల కప్పు అండ్ పురుషుల కప్. పురుషులు అండ్ మెన్స్ కప్ ఉంటదండి. అండ్ ఖోఖో అండ్ ఉమెన్స్ కప్ కూడా ఉంటది. 24 దేశాలు ఇందులో 24 దేశాల టీమ్‌లు ఇందులో పాల్గొంటున్నాయంటే చూడండి మీరు ఖోఖో ప్రపంచ కప్ ఎంత గుర్తింపు వస్తుందో. సో, ఖోఖో ప్రపంచ కప్‌ని మరింతగా ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో మరి ఖోఖో ప్రపంచ కప్‌కి అంబాసిడర్ అంటే ఒక ప్రచారకర్తగా అంబాసిడర్‌గా ఎవరిని ప్రకటించడం జరిగిందంటే మనకి సి సినీ కథాన సినీ నాయక్ మనకు సినిమా హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ గారండి. సల్మాన్ ఖాన్ గారు మరి ఖోఖోకి ప్రపంచ కప్‌కి అంబాసిడర్‌గా ఉండడం జరిగిందనమాట. ఇవండి మనకి డిసెంబర్ 23, 24లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఓకే. నెక్స్ట్ విశేషంలో మనం ఇండియన్ ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్ ఐఎఫ్ఎస్ఆర్‌కి సంబంధించిన 2023 నివేదిక వచ్చింది. దానిపైన చూద్దామండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.